అంగన్వాడీ టీచర్లు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమము మరి ముఖ్యంగా అందరూ కూడా అన్ని కూడా చెప్పడం జరిగింది. అంగన్వాడీ స్కూళ్ళకు పంపించాలంటే మన వార్డు కౌన్సిలర్ చేతుల పరిధిలో ఉంటది కాబట్టి మరి అంగన్వాడీ స్కూళ్ళ పిల్లలకు మంచి ఆహారము, పాలు, గుడ్లు అందివ్వడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మనము మహిళలము అందరూ చెప్పినట్టే మరి మనం మహిళలము బాగుంటే మన ఇంటి యజమాని మహిళ బాగుంటే అమ్మ బాగుంటే పిల్లలు బాగుంటారు, పిల్లలు బాగుంటే భర్త అందరినీ కూడా మనం చూసుకోగలుగుతాము. మనము ముఖ్యంగా ఆహార విషయంలో చాలా సరే తీసుకుంటాము, పిల్లలు తినని మన భర్త తినని అని అనుకుంటాము. మరి ఇంతకుముందు ఈడబ్ల్యూఎస్ సార్ చెప్పినట్టు మరి మంచి ఆహారము, మరి మొలకలు కూడా ఒకరోజు శనగలు కానీ, బబ్బెలు కానీ, మరి తెల్ల శనగలు కానీ, పల్లీలు కానీ ప్రతి ఒక్క ఆహారం తీసుకుంటే మరి మనము దాదాపు 30 ఏళ్ళు, ఈ రోజులలో అయితే 30 ఏళ్ళే 30 ఏళ్ళు వచ్చినాయంటే మనకు నీళ్ళ వాతము, మరి నడుము, బ్యాక్ పెయిన్ అన్ని ప్రాబ్లంలు కూడా అవుతున్నాయి. కాబట్టి మంచి బలమైన ఆహారము మరి సిరిధాన్యాలు తీసుకోవాలి. మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఏం చేస్తారంటే మనం అప్పుడే అప్పుడు మన ఇంట్లో మన అమ్మ నాన్న, అత్తమ్మ, మామయ్యలు వాళ్ళు పెట్టిన ఫుడ్ తీసుకొని మరి వాళ్ళకు అనుకూలంగా ఉంటే మనకు అప్పుడు మంచి సంతానం కూడా కలిగింది. ఇప్పుడు ఏం ఇస్తుందంటే మరి పిల్లలు మంచి మనం బయట ఫుడ్డే బాగుంటుందని కూడా మరి అలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు. పుట్టే పిల్లలకు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. మరి అట్లాంటి తీసుకోకుండా మన ఇంట్లో మన అత్తమ్మ, అమ్మ నాన్న, అమ్మ చెప్పిన ఫుడ్ తీసుకుంటేనే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఆరోగ్యంగా పుట్టగలుగుతారు. అదే పూర్తి స్థాయిలో మరి అందరం కూడా ఈ వారం రోజుల ప్రోగ్రాంలల్లో ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా మనం టెస్టులు చేసుకొని మరి ఏ సమస్యకు దానికి అనుకూలంగానే మరి ట్రీట్మెంట్ మరి చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన 15వ వార్డు కౌన్సిలర్ గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మరి వేదిక ముందున్న అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.